అందరికీ నా నమస్సులండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నా ఆశీస్సులకు ప్రపంచానికి స్వాగతం. నేను బాగుండాలని, మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియో ఎంజాయ్ చేద్దామండి. ఈరోజు ఒక టిఫిన్ సెంటర్ వద్దకు వచ్చేసామండి. విజయనగరం 3/5 అనమాట అండి, గుంటూరు అనమాట. ఇక్కడ షిరిడి బాబా దేవాలయం దగ్గరనే ఉంటుందన్నమాట. అయ్యప్ప టీ అండ్ టిఫిన్స్ అనమాట అండి. చాలా ఫేమస్ అనమాట ఏరియా మొత్తం కూడా. ఏరియా వాసులు అంతా ఇక్కడికే వస్తున్నారు. ఆ టిఫిన్స్కి కానీ టీ కానీ 2 సౌకర్యాలు ఉన్నాయన్నమాట ఆస్వాదించడానికి. రుచులు కమ్మదనాలు, అలాగే ఒక కుటుంబం మెయింటైన్ చేసుకుంటున్నారండి. ఒక ఫ్యామిలీ అనేది తయారు చేసుకుంటున్నారు. పరిశుభ్రంగా నీట్గా చక్కగా క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటున్నారు. అలాగే రేట్స్ కూడా రీజనబుల్ రేట్స్ కావచ్చండి. ఏదైనా సరే మనం అన్నీ చూసేద్దాం, ఓకేనా? ఇంకెందుకు మరి ఆలస్యం, వెళ్ళిపోదామా మరి. నమస్తేనండి. ఇక్కడ అయ్యప్ప టిఫిన్ సెంటర్లో ప్రత్యేకత ఏంటండి? ఏమేమి టిఫిన్లు తయారు చేస్తారు? మేము పొద్దున ఉదయం టిఫిన్ ఇడ్లీ, దోశ, పూరి, గారె, ఎగ్ దోశ, బోండా, ఉదయం ఎన్నింటి నుంచి స్టార్ట్ అవుతుందండి? 6 నుంచి 11:30. ఈవినింగ్ కూడా ఉంటుందా? ఈవినింగ్ కూడా. సాయంకాలం ఏంటండి స్పెషల్? సాయంకాలం మామూలే సమోసా, పునుగు, గారె, బజ్జీ. సమోసా కూడా. ఓకే ఓకే. సాయంకాలం ఎన్నింటి వరకు ఉంటుంది? 8 దాకా ఉంది. ఎప్పటికీ అయిపోతాయండి? ఆఫీస్ వెళ్ళిపోతుంది మనకి అంతవరకు టైం ఇక్కడ. ఒక్కసారి అడ్రస్ చెప్పండి మీ నోటితోటి. విజయనగర్ 3/5. విజయనగర్ 3/5. సండే ఉదయం మట్టిగా ఉంది. మరి ఏం ఆయిల్ యూజ్ చేస్తారండి పదార్థాలు తయారు చేయడానికి? రుచి గోల్డ్ వాడతారు. ఓకే. రేట్స్ ఎలా ఉంటాయండి? మామూలుగా మ్యాక్సిమం అన్ని 25. ఒక పూరి అను ఎగ్ దోశ, ఉల్లిపాయ దోశ పడి 40 కర్మాయి అని 25. ఏదైనా వివాహాలు, శుభకార్యాలు, క్యాటరింగ్ అది చేస్తాను. మీ వైఫ్ హస్బెండ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారండి ఇది టిఫిన్ సెంటర్? 10-12 సంవత్సరాల నుంచి. ఈ పిండ్లు అవి మీరు సొంతగా పట్టుకుంటారండి? పిండ్లు అవి అన్ని సొంతగా మేము వేసుకున్నాం. మీరే ముందుగా తయారు చేసి ప్రిపేర్ తయారు చేస్తున్నాం. మంచి బాగా ఫుల్ క్రౌడ్ అండి. ఫిదా కావాల్సింది రుచులు ఇక్కడికి. ఏంటండి మీ టిఫిన్ సెంటర్ స్పెషల్ ఏంటి? ఇక్కడ టిఫిన్ బాగుంటుంది, ప్రత్యేకత ఒక్కొక్క ఐటమ్ ఉంటుంది కదా ఇక్కడ. మన చెప్పాలి, మనం చెప్పేది కాదు కదా. అసలుకి మామూలుగా వస్తారు కదండి, మీ అభిరుచులు ఎలా ఉంటాయి? అదే కస్టమర్ బాగానే ఉందనే కదా మనకి కొంచెం ఒక పదార్థం అంటారు కదా, అన్ని బాగానే ఉంటాయి. ఓకే ఓకే. అన్ని రుచిగా అన్ని వేడిగానే బాగానే ఉంటుంది. లోడింగ్ బాగానే ఉంటుంది, పర్లేదు. ఓకే ఓకే. అన్నీ బాగుంటాయి అంటండి. అన్ని పదార్థాలు రుచి ఈ టిఫిన్ సెంటర్ యొక్క ప్రత్యేకత, అభిరుచులు. ఇక క్రౌడ్ గా ఉన్నారు. మనం పదార్థాలు ఇదిగోండి, పూరి రెడీ అయ్యి వచ్చేసాయి అనమాట. ముఖములాడే పూరీలు. సైజులు కూడా చాలా పెద్ద పెద్ద సైజులతోటి కలర్ఫుల్గా ఉన్నాయి. క్వాలిటీకి రాజపడే పనే లేదండి, క్వాలిటీ మంచిగా ఉంది. ఆశీర్వాద్ గోధుమ పిండి. అలాగే ఇదేమో పునుగండి. ఇదిగోండి పునుగు వచ్చేసి. ఇదేమో గారె, మినప గారె అనమాట అండి. ఒక ఫ్యామిలీ రన్ చేసుకుంటున్నారు. ఇవేమో చట్నీలండి, పల్లీ చట్నీ. ఇదేమో పార్సిల్ చట్నీ ఉంటాయి కదా అవి. ఇది వచ్చేసి ఆలు కర్రీని అనమాట, పూరీ కూర అనమాట అండి. ఇది ఏం చట్నీనండి? టమాటానా? అల్లం టమాటా. హోమ్ మేడ్ కారం అనమాట, అల్లగారం అంటారు కదా. ఫుల్ క్రౌడ్ అండి, బాగా ఫిదా కావాల్సింది ఇక్కడ. ఈ కమ్మదనాలను, రుచులను ఆస్వాదించడానికి. ఇదిగోండి ఇడ్లీ కూడా వేడి వేడి ఇడ్లీ హాట్ బాక్స్లో పెడుతున్నారు. 3 ప్లేట్లే కదా పూరి, 2 ప్లేట్లు. ఈ కౌంటర్ ఇలా ఉంటుందండి.
పరిశుభ్రంగా క్వాలిటీ. అలాగే చాయ్ కానీ టీనా కాఫీనండి, చేయాలి టీ ఓన్లీ టీ అనమాట. సౌకర్యంగా ఉంది. పార్సల్ చేయడంలో బిజీగా ఉన్నారండి. భార్యాభర్తలు ఇద్దరు మెయింటైన్ చేసుకుంటున్నారు. కుటుంబం తయారు చేసి కస్టమర్లకు అందిస్తున్నారనమాట. రేట్స్ రీజనబుల్ రేట్స్, క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారండి. పరిశుభ్రంగా తయారు చేసుకుంటున్నారు చక్కగా. भाई ने दो चेक करे बाबा प्लेन दो सौ बाबा రెండు ఉల్లిపాయ బాబా అయితే బాగా కష్టపడుతున్నారనమాట. కస్టమర్లకి ఇష్టంతో అందిస్తున్నారు. సైజులు పెద్ద పెద్ద సైజులు ఇట్లా ఇది తీస్తున్నారు. 50 సైజులు పెద్ద పెద్ద సైజులు మృదువుగా మెత్తగా ఉన్నాయి. చూసారా చక్కగా. ఏం దోశ వేస్తున్నారండి? ఉల్లి మినప దోశ. ఆహా. దోశ వేస్తున్నారు. ఉల్లి దోశ అనమాట. ఉల్లి మినప దోశ పెద్ద పెద్ద సైజులతోటి గరం గరంగా వేడి వేడిగా తయారు చేస్తున్నారు. చూసారా సైజులు పెద్దవి. అలాగే రేట్లు తక్కువ, క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. రీజనబుల్ రేట్స్. ఏమేమి దోశలు వేస్తారండి? ఉల్లిపాయ దోశ ఎగ్గు దోశ మినప దోశ, ఉల్లిపాయ దోశ, ఎగ్ దోశ, ఊతప్పం కూడా వేస్తారా? చట్నీ వేసుకుంటున్నారండి. ఇదిగోండి పూరి గరం గరంగా వేడి వేడి పూరి తయారు చేస్తున్నారు. సరే చాలా బాగా ఆశీర్వాద్ గోధుమ పిండి వాడుతున్నారండి. క్వాలిటీకి రాజీ పడే పనే లేదు. చూసారా బాల్ లాగా ఎలా, బెలూన్స్ లాగా ఎలా వస్తున్నాయో. నీట్గా పరిశుభ్రంగా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. అలాగే రేట్స్ రీజనబుల్ రేట్స్ అండి. చక్కగా చేస్తున్నారు మాస్టర్ గారు. సైజులు పెద్ద పెద్ద సైజులు. పూరీలు, దోశలు, గారెలు అవన్నీ చేస్తారు మీరైతే. అవి కూడా అయిపోయారు ఒకసారి. ఆ నూనె ఆ వేడి సరిపోతుందా? ఎప్పటికప్పుడు ఆయిల్ మార్చుకుంటూ చేస్తున్నారండి చక్కగా. ఇడ్లీ వేస్తున్నారు. సైజులు పెద్ద పెద్ద సైజులతోటి చక్కగా మంచి మినప ఫ్లేవర్ వస్తుంది.
ఇవ్వబా ముప్పై ఐదు బాగానే పెట్టినట్టు రెడీ రెడీ ప్లేట్ గారె ఇడ్లీ పునుగు పెట్టారనమాట. ఇడ్లీ కూడా సైజులు చాలా పెద్ద పెద్ద సైజులతోటి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. రేట్స్ రీజనబుల్ రేట్స్. కొంచెం తీసి పక్కన అయితే పెడతాను. అది టైం సూపర్. టిఫిన్స్ సిదా కావాల్సిందే. కస్టమర్లు అందుకే ఇంత క్రౌడ్ వస్తున్నారు. చట్నీ అదుర్స్ అన్నమాట. అదుర్స్ వర్ణాతీతం గారెండి. మనం ఇంట్లో తయారు చేసుకున్నట్లుగానే ఉందండి గారె. సూపర్గా ఉంది. అమృతమైన గారె. మనం రోట్లో రుబ్బుకొని చక్కగా తయారు చేసుకుంటాం కదా, అలాగే ఉన్నాయి గారెలు మాత్రం సూపర్. పునుగండి. చక్కగా ఉడికిపోయింది. ఒకళ్ళ పచ్చిమిరకాయ, జీలకర్ర, ఉల్లిపాయలతోటి పైన క్రంచీగా కరకరలాడుతూ మంచి అరోమాతోటి ఫ్లేవర్తోటి క్రిస్పీగా ఉంటాయి. పదార్థాలన్నీ మనం ఇంట్లో తయారు చేసుకున్నట్టుగానే ఉన్నాయి. హోమ్ మేడ్ భార్య భర్తలు మేము విజయనగర్ 3/5 అనమాట. అయ్యప్ప టిఫిన్ సెంటర్ టీ అనమాట. గుంటూరు అండి. ఎలా ఉందండి దోశ చూడండి. ఉల్లి దోశ. ఓకే, కర్రీతోటి చట్నీతోటి ఇచ్చారు. అదుర్సం స్వహస్తాలతోటి చక్కగా అమృతాన్ని చెందిస్తున్నారు. చట్నీ కానీ పూరి కూర కానీ బ్రహ్మాండంగా బాగుంది. మెత్తగా ఉన్నది. అవును. దోశ బాగుందిగా. ఓకే, ఎంజాయ్ చేయండి. పదార్థాలన్నీ రుచిగా కమ్మగా అమృతమేనండి. వాళ్ళ స్వహస్తాలతో వాళ్ళు తయారు చేసి కస్టమర్లకి అందిస్తున్నారు వేడి వేడి ఎప్పటికప్పుడు అనమాట. అన్నీ రుచిగానే ఉన్నాయి. ఈ టిఫిన్ సెంటర్ ప్రత్యేకత అన్నీ రుచిగానే కమ్మగానే ఉన్నాయి. అయ్యప్ప టిఫిన్ సెంటరు అండ్ టీ కూడా ఉన్నాయండి. విజయనగర్ 3/5 గుంటూరు అనమాట అండి. అంటిల్ దెన్ ఈ రోజుటి వీడియో ఇదేనండి. మళ్ళీ రేపటి వీడియోలో మరో మంచి వీడియోకి మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్తేనండి.